మన చామంతి తోటలో ఇలా ముడత వస్తుంది ఖచ్చితంగా. ఈ ముడతనైతే మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇది మనం పెట్టినాక 20 నుంచి 30 డేస్ అప్పుడు మనం పించింగ్ వేసుకోవాలి దీన్ని. హలో హాయ్ ఫ్రెండ్స్, మన చామంతి తోటకు వచ్చేసి ఇప్పటికైతే 55 రోజులు అవుతుంది. ఇది మనం వచ్చేసి దసరా సీజన్ కోసం అయితే మనం పెట్టినాం. పోయినసారి దసరా సీజన్ కోసం పెడితే మనకు ఫ్లవర్ అనేది రాలేదు. మనం ఈ సంవత్సరం అయితే దాదాపు ఒక 1 మంత్ ముందు పెట్టినాం. క్రాప్ ముందు పెడితే మనకేంటంటే దసరా సీజన్కి అయితే ఎక్కువ ఉంటుంది డిమాండ్ ఫ్లవర్స్కి. ఎప్పుడైనా కానీ దసరాను కార్తీక మాసానికి అయితే మంచి రేట్ ఉంటుందనే ఉద్దేశంలో నేనైతే ఒక 5,000 మొక్కలు అయితే నాటినా. ఇక మన చామంతి తోట అయితే ప్రజెంట్ అయితే ఏ వైరస్ లేకుండా అయితే మంచిగా ఉంది. దీనికైతే మనం ఇవాళ ఒక స్ప్రే చేస్తా అనుకుంటున్నాం. కాకపోతే వర్షం అయితే పడుతుంది. డైలీ స్ప్రే చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే మన చామంతిలో చాలా అనేది ముడత అనేది ఖచ్చితంగా వస్తుంది. ముడత రాకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే దీనికి పేను బంక్ అనేది చాలా వస్తుంది. పేను బంకను కూడా కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకున్నప్పుడు మనం అనుకున్న దిగుమని అయితే ఆయించవచ్చు. మనం ఎందుకంటే నేను దాదాపు 2 సంవత్సరాలు చామంతి పూలు వండి కాబట్టి ఒకసారి అయితే మన చామంతి తోట ఒకసారి మొత్తం చూపిస్తాను. ఒకసారి నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక మన చామంతి తోటలో ఇలా ముడత వస్తుంది ఖచ్చితంగా. ఈ ముడతనైతే మనం కంట్రోల్ చేసుకోవాలి. మనకు ఎక్కడన్నా ఒక చెట్లకైతే ఖచ్చితంగా వచ్చింది. ఇది మంచిగా ఉన్న చెట్లు అంటే మనకు ఇగుర్లు అనేది ఎన్నో వచ్చినా చూస్తారా. ఇది మనం పెట్టినాక 20 నుంచి 30 డేస్ అప్పుడు మనం పించింగ్ వేసుకోవాలి. దీన్ని పించింగ్ వేసుకుంటే ఏమవుతుందంటే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చి మనకు దిగుబడి ఎక్కువ వస్తాయి ఫ్లవర్స్. ఎవరైనా కానీ చామంతి తోట కానీ బంతి తోట పెట్టాలనుకున్న వాళ్ళైతే పించింగ్ అయితే వేయాలి. పించింగ్ అనేది నేను నా ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. మన చామంతి అనేది ముడత లేని చెట్లేమో ఎన్ని కొమ్మలు వచ్చినాయి చూస్తారు కదా. ఇట్లా ముడత లేని అయితే ఇట్లుంటాయి ప్రజెంట్. మనం ఒక్క కొమ్మకు దాదాపుగా ఒక 20 కొమ్మలు అయితే వస్తాయి. ఇక మనకు ముడుతున్న చెట్టు అనేది ఇట్లానే ఉంటుంది. ఇలాంటివి అయితే మనం తెంపు అయితే పక్కకు పడేయాలి కంపల్సరీ. ఇది తెంపితే ఏమవుతుంది అంటే మనకు ఇట్లా తెంపుకొని బయట పడేయాలి. దీన్ని బయట పడేసినాం అనుకో, నేనైతే ముడత ఇట్లా వచ్చిందంటే మన తోట మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇట్లా ఖరాబ్ కాకుండా అయితే మనం ముంజాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి చామంతిలా. మన ఈ తోట చూస్తారు కదా, మధ్యలో అయితే గడ్డి అయితే ఖచ్చితంగా ఉంది. మనం అక్కడక్కడ బంతి చెట్లు పెట్టినా చూస్తారు కదా. ఈ బంతి చెట్లు అనేది ఎందుకు పెడతామంటే ఏదైనా పురుగు వచ్చినా కానీ ఆ బంతి చెట్టును అయితే అటాక్ చేస్తుంది పురుగు. అందుకని వచ్చేసి మనం బంతి చెట్లు అయితే నాటినాం అక్కడోటి. మనం అయితే కలుపు అయితే తీపియాలి ఒక 2 డేస్ లోపల. ఎందుకంటే ఇప్పుడు మొగ్గ వచ్చే స్టేజ్ ఉంది కాబట్టి పురుగు అనేది బాగా వస్తుంది. మన దాదాపు అయితే 5,000 మొక్కలు అని చెప్పాను కదా. ఇవి వచ్చేసి సగం ఎల్లో, సగం వచ్చేసి వైట్ కలరు. మాది జైత్యాల డిస్టిక్, జైత్యాల మండల్. ఎవరైనా కానీ మా జైత్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను సంప్రదిస్తే నేనైతే పువ్వులు అయితే ఇవ్వగలుగుతా. పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇలానే పెట్టాం. మాకు కూడా దసరా సీజన్కి అయితే అందలేదు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం దసరా సీజన్కి అందుతా అనే ఉద్దేశంలో అయితే పెట్టినాం. దాదాపు మనకు పోయినసారి అయితే 95 డేస్కి అయితే క్రాప్ వచ్చింది. ఈసారి కూడా గదా 90 డేస్ ముందుకు దసరాకి అయితే ప్లానింగ్ చేసుకొని అయితే ఈసారి అయితే మొక్కలు అయితే నాటినా. మొక్కలు అయితే ఎంత నీట్గా ఉన్నాయో చూస్తారు కదా. మనం చామంతిలా ఎప్పుడైనా కానీ దాదాపుగా ఒక 10 డేస్కి ఒకసారన్నా మనం స్ప్రే అనేది ఖచ్చితంగా వాడాలి. లేదనుకో మనం తోట ఏమవుతుందంటే చాలా డ్యామేజ్ అయిపోతుంది. అయినా నాకు మధ్యలో ఒక 3-4 డేస్ వర్షం పడేట్లా నాకు మొక్కలు అయితే కొన్ని చనిపోయినాయి అక్కడోటి. దాన్ని అయితే సమాంతరంగా అయితే నేను నివారణ తీసుకున్నా. మన డ్రిప్ మందులు కూడా కరెక్ట్ ఎక్కించుకుంటేనే గ్రోత్ అనేది మంచిగా వస్తుంది. మనకి సెంటెల్లో సెంట్ వైట్ అనేది మనం ఇప్పుడు నాటుకోవాలి. ఇంకో 10 డేస్లో అయితే మళ్ళీ కొన్ని మొక్కలు అయితే నాటుతా నేను. మనకు అప్పుడు ఏంటంటే కార్తీక పౌర్ణమికి వస్తుంది. మనకు సెంటెల్లో అనేది పువ్వు అనేది బాగా మంది లైక్ చేస్తారు. పువ్వు ఇది కొద్దిగా కాడ దొడ్డేస్తాయి కాబట్టి చాలా తక్కువ మంది తీసుకుంటారు. కానీ ఏంటంటే ఇది వర్షానికి తట్టుకునే వెరైటీ. నేనైతే ఖచ్చితంగా మనకి పూలు స్టార్ట్ అయినాక అయిపోయే టైంకి అవి వచ్చేటానికి అయితే ఒక ప్లాన్ వేస్తున్నా. ఆ టైంకి అయితే ఫ్లవర్స్ వెళ్ళాలి మనకు కంటిన్యూగా. మనకు ఫిబ్రవరి దాకా మనకు ఫ్లవర్స్ అయితే మన దగ్గర ఉంటాయి. మన వీడియో నచ్చితే లైక్ అయ్యండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాయి.